నమస్కారం. నెక్స్ట్ జీ న్యూస్ కి స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు. ఉచిత బస్సు ప్రయాణానికి ముహూర్తం ఆగస్టు 15 నుంచి ప్రారంభం. మహిళలకి తీపి కబురు చెప్పిన సీఎం చంద్రబాబు. జయహో సైనిక అందుకు వందనమిక. గుంటూరులో భారీ ర్యాలీతో తిరంగ యాత్ర. నిరంతరాయంగా త్రాగునీరు 360 కోట్లతో సమగ్ర మంచినీటి ప్రాజెక్టు ప్రకటించిన కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని. ఆధునిక మల్టీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ గా జీజీహెచ్, క్యాన్సర్ లెవెల్ 1 హాస్పిటల్ గా నాట్కో సెంటర్. దాతలకు కృతజ్ఞతలు తెలిపిన ప్రజాప్రతినిధులు. సీఎం చంద్రబాబు కర్నూలు జిల్లా పర్యటన కొనసాగుతుంది. ఈ సందర్భంగా సి క్యాంప్ రైతు బజార్లో ఏర్పాటు చేసిన స్వర్ణాంధ్ర స్వచ్ఛంద్ర కార్యక్రమంలో పాల్గొన్నారు. రైతులు, పారిశుద్ధ్య కార్మికులతో మాట్లాడారు. కూరగాయల వ్యర్థాలతో ఎరువుల తయారీ ప్రక్రియను పరిశీలించారు. అనంతరం ధనలక్ష్మి నగర్ లో ఉద్యానవనం అభివృద్ధి పనులకి సీఎం శంకుస్థాపన చేశారు. అంతకుముందు కర్నూలు చేరుకున్న సీఎం చంద్రబాబుకి జిల్లా కలెక్టర్, ఎస్పీ, మంత్రులు, ఎమ్మెల్యేలు స్వాగతం పలికారు. దానివల్ల శిష్యుడు చాలా ధన్యవాదాలు గురువుగారు, కొత్త వస్త్రం వచ్చి చాలా సౌకర్యంగా ఉంది, ఇక నాకు ఎలాంటి కోరికలు కూడా లేవు, చాలా ఆనందంగా ఉన్నానని చెప్పి అంటాడు. అప్పుడు బుద్ధుడు అంటాడు, నీ కొత్త బట్టలు ఇచ్చాను, అవి వాడుతున్నావు, అసలు నీ పాత బట్టలు ఏం చేసావని అడుగుతాడు బుద్ధుడు. అప్పుడు శిష్యుడు కూడా చాలా తెలివైనవాడు. శిష్యుడు అంటాడు, గురువుగారు, నా పడక బొంతలో పూర్తిగా చెడిపోయి అది సరిగా లేదు, అందువల్ల నా బట్టలు దాన్ని కుట్టుకొని నేను బెడ్ వాడుకుంటున్నాను అని శిష్యుడు చెప్తాడు. అప్పుడు మళ్ళీ బుద్ధుడికి ఒక ఆలోచన వస్తుంది. నీ పాత పరుపులో ఉండే బట్ట ఏమైందని అడుగుతాడు. దానిపైన ఆ బొంతం తీసుకొని కిటికీకి కట్టనగా కట్టాను గురువుగారు అని చెప్తాడు. అప్పుడు గురువుగారు అడుగుతారు, నువ్వు దానికి కట్టనగా కట్టావు, మరి పాత తెర ఉంది కదా, దాన్ని ఏం చేసావంటాడు. ఆ తెరని వంటగదిలో వాడే గుడ్డ కింద వాడుతున్నాను తుడవడానికి అని చెప్తాడు శిష్యుడు. అప్పుడు ఆయన గురువు అడుగుతాడు మళ్ళీ బుద్ధుడు, అంతవరకు వంటగదిలో వాడినటువంటి ఆ గుడ్డ ఏం చేసావని అడుగుతాడు. అప్పుడు అంటాడు, దాన్ని గది తొడవడానికి వాడుతున్నాను గురువు గారు అంటాడు. అంతవరకు ఒక గుడ్డ వాడావు కదా, దాన్ని ఏం చేసావని అడుగుతాడు. ఆ గుడ్డ పూర్తిగా చెడిపోయింది గురువు గారు, దారాలు అయిపోయింది, అది తీసుకొచ్చి మన కొవ్వు దీపాలు పెట్టినప్పుడు ఒత్తులు తయారు చేస్తాం, ఒత్తులు తయారు చేశాను, ఇక్కడ వెలిగే దీపం గురువు గారు నీ ముందర నేను వదిలిపెట్టినటువంటి బట్ట అని చెప్తాడు. అంటే మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, అప్పుడు గురువు గారు బుద్ధుడు అంటాడు, అంటే ఈ ప్రపంచంలో ఏది కూడా వేస్ట్ కాదు. సారాంశం మీరు గుర్తుపెట్టుకోండి, ప్రతి ఒక్కటి ఉపయోగపడుతుంది. నేను ఎన్నో సంవత్సరాల కంటే ముందు పచ్చదనం పరిశుభ్రం అనే కార్యక్రమం పెట్టాను. రాష్ట్రంలోని మహిళలందరికీ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఆగస్టు 15 నుంచి ఉచిత బస్సు ప్రయాణ సదుపాయం కల్పిస్తామని సీఎం చంద్రబాబు తెలిపారు. కర్నూలులో ఏర్పాటు చేసిన స్వర్ణాంధ్ర స్వచ్ఛంద్ర కార్యక్రమంలో పాల్గొన్న సీఎం ఇల్లు పరిసరాలని శుభ్రంగా ఉంచుతామని ప్రజలతో ప్రమాణం చేయించారు. రాష్ట్రంలో పచ్చదనం పెంచాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ప్రతి నెల 3వ శనివారం ఇల్లు పరిసరాల్లోని శుభ్రతపై దృష్టి పెట్టాలని సూచించారు. ఉద్యోగులు కూడా ప్రతి నెల 3వ శనివారం శుభ్రతపై దృష్టి పెట్టాలని అన్నారు. పరిసరాల పరిశుభ్రత సామాజిక బాధ్యతగా ప్రతి ఒక్కరు స్వీకరించాలని అన్నారు. అలాగనే అన్ని నియోజకవర్గాల్లో రైతు బజార్లు ఏర్పాటు చేస్తామని చెప్పారు. ప్రపంచం గర్వించేలాగా విశాఖలో యోగా డే నిర్వహిస్తామని అన్నారు. రైతుల కోసం అన్నదాత కింద ఈ డబ్బులు ఇవ్వడం, ఏదైతే 20,000 రూపాయలు ఇస్తున్నాం, కేంద్రం 6,000 ఇస్తుంది, రాష్ట్రం 14,000 రూపాయలు కేంద్రం ఇచ్చేదానికి సమానంగా 3 విడతల్లో పూర్తిగా మీ అకౌంట్ లో డబ్బులు వేసే బాధ్యత మేము తీసుకుంటాం. ఇది కాకుండా ఇంకొక పక్కన ఏదైతే నేను చెప్పానో, మా ఆడబిడ్డలు బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం కూడా తొందరలోనే ఇస్తా. దీనికి కూడా ఆలోచిస్తున్నాను. అవసరమైతే ఆగస్టు 15న స్వాతంత్ర దినోత్సవాన
తప్పకుండా మా ఆడబిడ్డలు అప్పటి నుంచి ఉచిత ప్రయాణ సౌకర్యం ఏర్పాటు చేసే బాధ్యత ఈ ప్రభుత్వానిది. కరెంటు ఉచితంగా ఇస్తాం. చాలా మంది పేదవాళ్ళకి ఇస్తున్నాం. అందరికీ కాదు, పేదవాళ్లకు 200 యూనిట్ల ఎస్సీలకు ఉచితంగా ఇస్తున్నాం. ఇంకో పక్క ఎవరైనా సరే మీరు సోలార్కు పోతానంటే 78,000 రూపాయలు మీకు సబ్సిడీ ఇచ్చే బాధ్యత నాదని మా సోదరులందరికీ హామీ ఇస్తున్నా. బీసీలు అయితే 98,000 ఇస్తా. ఆ తర్వాత మీరు కరెంట్ ఛార్జీలు కట్టాల్సిన పనే ఉండదు. ఎస్సీలకు ఎస్టీలకు అయితే ఉచితంగా మీ ఇంటి పైనే కరెంటు తయారు చేసి వసతి ఏర్పాటు చేస్తాం. ఒకవేళ మీరు కరెంటు వాడుకొని మిగిలితే గ్రిడ్కి ఇస్తే ₹2.09 చొప్పున డబ్బులు కూడా మీ అకౌంట్లో వేస్తా. ఇలాంటి కార్యక్రమాలతో ఈ ప్రభుత్వం ముందుకు పోతా ఉంది. ఇంకో పక్క ఈరోజు నేను ఇక్కడనే మీకు అందరినీ ఒకటే కోరుతున్నా. రాయలసీమలో, ఇక్కడ రాయలసీమ బిడ్డను నేను కూడా, ఈ రాయలసీమ గడ్డ మీదనే పుట్టాను. రాయలసీమని రత్నాల సీమగా తయారు చేసే బాధ్యత నాది. ఆ రోజు ఓర్వకల్లు ఇండస్ట్రియల్ టౌన్షిప్ నేనే పెట్టాను. జయరాజ్ ఇస్పాత్ అయితే 2,000 కోట్లతో ఆ రోజు ఇండస్ట్రీ బెట్టింగ్ కొన్ని వచ్చాయి. ఆపరేషన్ సింధూర్ విజయవంతమైన నేపథ్యంలో కూటమి నేతల ఆధ్వర్యంలో గుంటూరు నగరంలో శనివారం తిరంగ యాత్ర ఘనంగా జరిగింది. హిందూ కళాశాల సెంటర్ నుంచి లార్జ్ సెంటర్ వరకు నిర్వహించిన తిరంగ ర్యాలీలో కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, గుంటూరు నగర మేయర్ కోవలమూడి రవీంద్ర, గుంటూరు తూర్పు ఎమ్మెల్యే మహమ్మద్ నజీర్, ప్రతిపాడు ఎమ్మెల్యే బూర్ల రామాంజనేయులు, ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్, కూటమి ముఖ్య నాయకులు పాల్గొన్నారు. భారత సైనికులకు మద్దతుగా జాతీయ సమైక్యతను ప్రతిబింబించేలాగా తిరంగ యాత్ర కొనసాగింది. ఈ సందర్భంగా కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ మీడియాతో మాట్లాడారు. ఉగ్ర దాడులతో భారత్ ని భయపెట్టాలని అనుకోవటం పాకిస్తాన్ అమాయకత్వానికి నిదర్శనమని చెప్పారు. ఆపరేషన్ సింధూర్ తో పాకిస్తాన్ కి గట్టి గుణపాఠం చెప్పామని అన్నారు. భారత్ త్రివిధ దళాల దెబ్బకి పాకిస్తాన్ తోక ముడిచిందని గుర్తు చేశారు. దేశ ప్రధాని నరేంద్ర మోదీ ఉక్కు సంకల్పానికి యావత్ భారతావని ఆయనకు అండగా నిలిచిందని చెప్పారు. భారత సైనిక శక్తి చూసి మన వైపు భవిష్యత్తులో కన్నెత్తి చూసే సాహసం కూడా ఏ దేశం చేయబోదని స్పష్టం చేశారు. తీసిన విధానాన్ని, వ్యక్తులని నిరసిస్తూ ఈరోజు భారతదేశం మొత్తం అన్ని మతాలకు అతీతంగా ఐక్యతా రాగంతో ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితి. భారతదేశం, ముఖ్యంగా ఎన్డీఏ ప్రభుత్వం చంపిన వారిని, అదేవిధంగా దేశం కోసం చనిపోయిన వారిని గుర్తుపెట్టుకుంటుంది. చంపిన వారిని ప్రపంచంలో ఎక్కడున్నా కూడా వెంటాడి వేటాడుతుంది. అదేవిధంగా ప్రాణాలను అర్పించినటువంటి మురళీ నాయక్ లాంటి వ్యక్తులని గుండెల్లో పెట్టి చూసుకుంటుంది. భారత్ సింధూరం అనేది కేవలం సాంప్రదాయం మాత్రమే కాదు, దేశ ఐక్యతకు, జన్మభూమిని, భారతదేశ ప్రజలను, భవిష్యత్తును కూడా కాపాడేటువంటి ఒక బలమైన సంకల్పం అని ఈరోజు అందరూ గుర్తు చేసుకోవాలి. చిన్న చిన్నట అరాచకమైనటువంటి పనులతోటి భారతదేశ అభివృద్ధిని ఈరోజు మీరు విచ్ఛిన్నం చేయలేరు. ఈరోజు చూస్తుంటే భారతదేశ ఆర్థిక వృద్ధి 5 బెస్ట్ 5లోకి వచ్చాం. మరి పాకిస్తాన్ వాళ్ళు చూస్తే ఈరోజు కేవలం తమిళనాడుతో పోటీ పడేటువంటి పరిస్థితికి వచ్చారు. విధ్వంసంతో, ఇటువంటి టెర్రరిస్ట్ యాక్టివిటీస్ తోటి భారతదేశానికే కాదు మీకు కూడా చాలా నష్టం జరుగుతుంది. మనం చేసిన పనులే మనల్ని నాశనం చేస్తాయని తెలుసుకోవాలి. ఏదేమైనప్పటికీ ఇటువంటి కష్టతరమైన పరిస్థితుల్లో ఒక బలమైన నాయకులు శ్రీ నరేంద్ర మోదీ గారు ఉండటం, దేశం నుంచి ఎంత ఒత్తిడి వచ్చినా, మీడియా నుంచి ఎంత ఒత్తిడి వచ్చినా ఒక స్థితప్రజ్ఞతతో, ఆలోచనతో అందరినీ సంప్రదింపులు జరిపి నింగి, నేల, నీరు 3 మార్గాల ద్వారా సైన్యాన్ని అప్రమత్తం చేసి దౌత్యపరమైనటువంటి అన్ని విషయాలు ప్రపంచంలో ఉన్న అన్ని దేశాలతో కోఆర్డినేట్ చేసుకొని, ఇంటెలిజెన్స్ తీసుకొని, టెర్రరిస్టులు ఎక్కడ ఉన్నారో అక్కడ చూసి ఆ స్థావరాలపై దాడి చేసి సివిలియన్స్కి ఇబ్బంది లేకుండా చేసినటువంటి బలమైన నాయకులు
మన గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారు, మీకు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు, భారతదేశ ప్రజలు మీ మీద ఒక బలమైన నమ్మకంతో ఉన్నారు. మీరు చేసే ప్రతి పనిని కూడా స్వాగతిస్తూ ఉన్నారు. బీజేపీ, జనసేన, మా కేంద్ర మంత్రివర్యులు, పార్లమెంట్ సభ్యులు పెమ్మసాని గారి, చంద్రశేఖర్ గారి నాయకత్వంలో ఇవాళ తిరంగా ర్యాలీలో పాల్గొన్నందుకు మేమందరం సంతోషిస్తున్నాం. ఈ ర్యాలీకి కులమతాలకు అతీతంగా విచ్చేసిన ప్రతి ఒక్క కార్యకర్తలు కూడా అభినందనలు తెలియజేస్తున్నాను. మనందరికీ తెలుసు, ఈ ప్రపంచంలోనే భారతదేశం అంటే ఒక ధైర్య సాహసాలకి పుట్టినిల్లు. మనం చూసాం నిన్న ఈ యొక్క త్రివిధ దళాలు ఏ విధంగా పోరాడినాయో టెర్రరిజం మీద మనందరం చూసాం. ముఖ్యంగా ఈ యొక్క త్రివిధ దళాలు ఉన్న సైనికులందరూ కూడా ఈ యొక్క విజయస్ఫూర్తి అందించేందుకు దేశ ప్రజల తరఫున మేమందరం కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అట్లాగే ఈ యొక్క ఐక్యమత్యత యొక్క ఇవాళ ఆపరేషన్ సింధూర్ విజయం ఎన్డీఏ విజయం. ఈ యొక్క ఎన్డీఏ విజయాన్ని ప్రజలందరూ కూడా హర్షిస్తున్నారు. తప్పకుండా ఈ యొక్క దేశ ప్రజలు మోడీ గారు ఉంటారని చెప్పి ఆశిస్తున్నాను. అట్లాగే ఈ యొక్క యుద్ధంలో చనిపోయిన అమర్ జవాన్లు అందరూ కూడా వారి యొక్క ఆత్మ శాంతించాలని ఈ అవకాశం కల్పించిన ప్రతి ఒక్కరు కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. జై హింద్. భారతదేశ అభివృద్ధిని ఓర్చుకోలేక ఇక్కడ ఉన్నటువంటి భిన్నత్వంలో ఏకత్వాన్ని వేరు చేయాలనే కుట్ర పన్ని ఆలోచన చేస్తున్నటువంటి విధానాన్ని తిప్పికొడుతూ ఉగ్రవాదుల దాడులను పూర్తిగా సన్నద్ధంతో ఒక ఆలోచనతో ప్రపంచ దేశాల్లో ఉన్నటువంటి ఉగ్రవాదాన్ని భయపెట్టేటువంటి విధంగా తీసుకున్నటువంటి ఆపరేషన్ సింధూర్ ద్వారా భారతదేశంలో ఉగ్రవాదులు కంటి నిండా కునుకు లేకుండా చేసినటువంటి పరిస్థితులు ఈరోజు కేవలం నెల రోజుల లోపల ప్రపంచ దేశాల్లో ఉన్నటువంటి ఉగ్రవాదులకు నిద్ర లేకుండా చేసినటువంటి ఘనత భారతదేశానిది, భారతదేశ సైనికులది. ఈరోజు మేమందరం కూడా చూస్తూ ఉన్నాం, ముస్లింల పేరుతో రెచ్చగొట్టేటువంటి వ్యాఖ్యలు చేస్తున్నటువంటి పాకిస్తాన్ దేశానికి హెచ్చరిస్తూ ఉన్నాం. మేము ఇష్టపడి ఈరోజు భారతదేశంలో ఉంటా ఉన్నారు. స్వాతంత్ర అనంతరం పాకిస్తాన్కి వెళ్ళేటువంటి ఆలోచన ఉన్నా కూడా ఈ దేశం మాకు కావాలి, ఈ దేశం కోసం మా పెద్దలు ప్రాణాలు అర్పించారు, ఈ దేశ స్వాతంత్రం కోసం మేము పోరాడామని చెప్పి హక్కుగా భావించి ఇక్కడ బ్రతికినటువంటి పౌరులుగా, ముస్లింగా మేమందరం కూడా చెప్తా ఉన్నాం. పాకిస్తాన్ ఒక ఉగ్రవాద దేశంగా మీరు అభివృద్ధిని ఆకాంక్షిస్తే తప్పకుండా ఉగ్రవాదులను తుడిచిపెట్టండి. భారతదేశంతో కలిసి అభివృద్ధి కోసం మానవాళి విషయంలో, ప్రజల ప్రాణాలని, ఆస్తుల్ని కాపాడే విషయంలో మాదంతా భారత జాతి అనేటువంటి ఒకే త్రాటి మీద వచ్చేటటువంటి గుణం మన ఇన్హెరెంట్ క్వాలిటీ. మన దేశం మీద ఉగ్రవాదులు దాడులు అనేవి కొత్త కాదు. ఎప్పుడు దాడులు చేసినా వారిని తరిమి కొట్టడం మనకు పరిపాటే. కానీ ఇక్కడ ఆలోచించాల్సింది ఒకటి, ఈరోజు ఉగ్రవాదులైనా, ఉగ్రవాదులను ప్రోత్సహించే శత్రు దేశాలైనా భారతదేశంలో ఉన్నటువంటి మహిళలు, పురుషులు ఏ స్ఫూర్తితో పెరుగుతున్నారో గుర్తుపెట్టుకోవాలి. వీరనారి ఝాన్సీ లక్ష్మీబాయి ఆశయంతో పెరుగుతున్నటువంటి మా ఆడపడుచులు, 90 కోట్ల పైగా ఉన్నటువంటి మా ఆడపడుచులు కాలికున్న గజ్జ గల్లు మంటే శత్రు దేశాల గుండె ఆగిపోతుందన్నటువంటి విషయం తెలిసి కూడా, అదేవిధంగా వివేకానందుని యొక్క స్ఫూర్తితో పెరుగుతున్నటువంటి మా యువత గుండె చప్పుడు లబ్ డబ్ అనేటువంటి శబ్దం విన్నా శత్రు దేశాల గుండె ఆగిపోతుందని తెలిసి కూడా ఇంకా ఇలాంటి ప్రయత్నాలు చేయడం అవివేకం. ఈ దేశాన్ని పాలిస్తున్నది ఒక ఉక్కు మనిషి నరేంద్ర మోడీ గారు. గుంటూరు నగర వాసులకి నిరంతరాయంగా త్రాగునీరు అందిస్తామని కేంద్ర గ్రామీణాభివృద్ధి కమ్యూనికేషన్ శాఖల సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ స్పష్టం చేశారు. ఇందులో భాగంగా అమృత్ 2.0 కింద 360 కోట్ల రూపాయలతో సమగ్ర మంచినీటి ప్రాజెక్టు చేపడుతున్నామని ప్రకటించారు. గ్రేటర్ గుంటూరు పరిధిలో శాశ్వతంగా త్రాగునీరు అందించేలాగా ప్రణాళిక రూపొందించామని చెప్పారు. కృష్ణానది నుంచి నేరుగా గోరంట్ల రిజర్వాయుకి నీరు వచ్చేలా పైప్ లైన్ నిర్మాణం చేపట్టామని అన్నారు. భవిష్యత్తులో పెరగనున్న జనాభాను దృష్టిలో పెట్టుకుని త్రాగునీటి కష్టాలు రాకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నామని వివరించారు. గుంటూరు నగరపాలక సంస్థ కార్యాలయంలో త్రాగునీటి సమస్యపై శనివారం కేంద్ర మంత్రి మీడియాతో మాట్లాడారు. అలాగనే శంకర్ విలాస్ ఫ్లైఓవర్ బ్రిడ్జి పునర్నిర్మాణంలో భాగంగా స్థలాలు కోల్పోయిన వారికి చెక్కులు పంపిణీ చేశారు. సమావేశంలో గుంటూరు నగర మేయర్ కోవెలముడి రవీంద్ర, ఎమ్మెల్యేలు మహమ్మద్ నజీర్, బోర్ల రామాంజనేయులు, నగర కమిషనర్ పులి శ్రీనివాసులు పాల్గొన్నారు. గుంటూరు చుట్టుపక్కల ప్రాంతం మొత్తం తీసుకుంటే దీన్ని 3 ప్రాంతాలుగా డివైడ్ చేశారు. ఒకటి గుంటూరు కోర్ ఏరియా,
అదేవిధంగా గుంటూరు వీకర్ సెక్షన్స్ కొన్ని సపరేట్గా ఉన్నటువంటి ఏరియాలు బుడంపాడు, బొంతపాడు, ఏటుకూరు ఈ మూడిటికి ఒకటి. తర్వాత మూడోది మర్జ్డ్ విలేజెస్ మొత్తం వచ్చేసి ఒక 10 విలేజెస్. ఇవి తీసుకుంటే ఎంటైర్ గుంటూరు చుట్టుపక్కల ప్రాంతంలో వాటర్ కావాల్సినటువంటి ఏరియాలు ఇవి 3. ఈ మూడిటికి సంబంధించి కోర్ ఏరియాస్కి వచ్చేటప్పటికి అమృత్ 2 పథకం కింద 331 కోట్ల రూపాయలు ఈరోజు నారా చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం శాంక్షన్ చేసింది. నంబర్ 1. నంబర్ 2, వీకర్ సెక్షన్ ఏరియాస్ ఉన్నటువంటి ఆ 3 విలేజెస్కి వచ్చేటప్పటికి 32 కోట్ల రూపాయలతోటి అది సెకండ్, దాన్ని కూడా శాంక్షన్ చేశారు. తర్వాత థర్డ్ మర్జ్డ్ విలేజెస్కి వచ్చేటప్పటికి UIDF కింద 208 కోట్లు, అది ఫైనల్ స్టేజెస్లో ఉంది. అది అప్రూవ్ అయిన తర్వాత చెప్తాం. ప్రస్తుతానికి గుంటూరు కోర్ ఏరియాకి, వీకర్ సెక్షన్ ఏరియాస్కి కలిపి దాదాపుగా 360 కోట్ల రూపాయలు అప్రూవ్ అయింది. వీటి ఉద్దేశం ఏంటంటే, ఇప్పుడు ఆల్రెడీ మనకి ఈ రోజున పాపులేషన్ తీసుకుంటే 2026 కల్లా 10,65,000 మంది గుంటూరు చుట్టుపక్కల ఉంటారు. 2041కి వచ్చేటప్పటికి 14,80,000, 2056కి వచ్చేటప్పటికి 20 లక్షల మంది గుంటూరు చుట్టుపక్కల ప్రాంతంలో ఉంటారనేది ఎస్టిమేషన్. టోటల్ మనకి కావాల్సినటువంటి వాటర్ డిమాండ్ ఈ రోజున 169 MLD ఉంది. ప్రజెంట్ వాటర్ సప్లై 135 MLD మాత్రమే ఉంది. సో అడిషనల్ కెపాసిటీ వీటన్నిటి దృష్ట్యా 138 MLD అడిషనల్ కావాలి. ఇవన్నిటినీ అంటే ఫ్యూచర్లో ఎటువంటి ఇబ్బంది లేకుండా ఇప్పుడున్న తక్కెళ్ళపాడు ఈ వాటర్ సప్లై ఇది ఇలానే ఉంటుంది. ఇది కాకుండా కృష్ణానది నుంచి ఇప్పుడు తీసుకున్నటువంటి అమృత్ 2 పథకం ఏదైతే ఉందో ఇది కృష్ణానది నుంచి స్ట్రైట్గా తీసుకొని ఇక్కడికి గోరంట్ల ఏరియాకి వస్తుంది. ఇందులో కృష్ణానది దగ్గర ఒక పంపింగ్ మెకానిజం ఉంటుంది, గోరంట దగ్గర రిజర్వాయర్లో క్లీన్ చేసి అక్కడి నుంచి పంపింగ్ మెకానిజం ఉంటుంది. ఇదంతా స్ట్రైట్ లైన్ తీసుకుంటా ఉన్నారు. ఇందులో రైల్వే లైన్స్, నేషనల్ హైవేసు, కెనాల్ క్రాసింగ్స్ని అన్నిటినీ బైపాస్ చేస్తూ ఈ లైన్ ఇది న్యూ వాటర్ లైన్. గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిని ఆధునిక వైద్య సేవలు అందించే మల్టీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ గా తీర్చిదిద్దుతున్నామని కేంద్ర గ్రామీణాభివృద్ధి కమ్యూనికేషన్ శాఖల సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ స్పష్టం చేశారు. ఇందులో భాగంగా యుద్ధ ప్రాతిపదికన అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. శనివారం GJH లో నాట్కో సెమినార్ హాల్లో హాస్పిటల్ డెవలప్మెంట్ సొసైటీ సభ్యుల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా పెమ్మసాని మీడియాతో మాట్లాడారు. పేదల విశ్వాసం పొందేలా కార్పొరేషన్ కి దీటుగా గుంటూరు ప్రభుత్వ వైద్యశాల వైద్యం అందిస్తుందని చెప్పారు. నాట్కో సెంటర్ క్యాన్సర్ లెవెల్ 1 హాస్పిటల్ గా అభివృద్ధి చెందుతుందని అన్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా GJH సమగ్రంగా అభివృద్ధి చెందుతుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు మహమ్మద్ నజీర్, బూర్ల రామాంజనేయులు, జాయింట్ కలెక్టర్ భార్గవ్ తేజ, GJH సూపరింటెండెంట్ SSV రమణ, DMHO విజయలక్ష్మి పాల్గొన్నారు. అన్ని సౌకర్యాలు ఉండే విధంగా, ముఖ్యంగా పేదవాళ్ళకి ఉపయోగపడే విధంగా ఎక్కడెక్కడ ప్రాబ్లమ్స్ ఉన్నాయో అవన్నీ సాల్వ్ చేయడానికి హాస్పిటల్ డెవలప్మెంట్ కమిటీ సొసైటీ అని ఫామ్ చేశాం. అందరూ రెగ్యులర్గా ఎవ్రీ మంత్ వాళ్ళు మీట్ అవుతూ ఉంటారు. ఎవ్రీ క్వార్టర్కి ఒకసారి నేను కూడా కూర్చుంటూ ఉంటాను. దాదాపు చాలా ఇష్యూస్ అన్నీ రిజాల్వ్ చేసుకుంటూ వచ్చారు. ముఖ్యంగా ఈసారికి వచ్చేటప్పటికి ఈ శంకర విలాస్ బ్రిడ్జ్ వల్ల హాస్పిటల్ కాంపౌండ్ వాల్, ట్రాన్స్ఫార్మర్లు అవన్నీ స్విచ్ చేయాల్సి వస్తుంది. ఒక 80 లక్షలు ఖర్చు అవుతుంది. దానికి కోఆర్డినేషన్ మున్సిపాలిటీ నుంచి కావాలని అడిగారు. అదేవిధంగా ఒక 60 ఏసీలు కావాలని అడిగారు. అవి దాదాపుగా ఒక 30-40 ఆల్రెడీ ప్రొక్యూర్ చేశారు. ఇంకొక 20 కావాలంటా ఉన్నారు. అదేవిధంగా హాస్పిటల్లో కంప్యూటర్స్ కావాలని అడిగారు. అవి కొంచెం సాఫ్ట్వేర్ కంపెనీస్లో వాళ్ళు వాడని కంప్యూటర్స్ ఉంటాయి, అవి వీళ్ళకి ఉపయోగపడతాయి. అవి తీసుకొచ్చే బాధ్యత మేము తీసుకుంటాం. ఇవి కాకుండా వీల్ చైర్స్, తర్వాత కొన్ని ఎలక్ట్రిక్ ప్యానెల్లో కింద వైర్స్ ఇవన్నీ వాటర్లో సబ్మర్జ్ అవ్వడం జరుగుతుంది. వాటిని షిఫ్ట్ చేసి ఇలా జనరల్గా చాలా ఉన్నాయి. ఇవన్నీ ఇష్యూస్ అన్నీ 1 by 1 అన్నీ కూర్చొని డిస్కస్ చేసాం. ఇవే కాకుండా ఇప్పుడు ఈ రోజున క్యాన్సర్ హాస్పిటల్ బిల్డ్ చేస్తూ ఉన్నారు 150 బెడ్లతోటి. అది వచ్చేటప్పటికి ఇంకొక 6 నుంచి 7 to 9 months అది కంప్లీట్ చేస్తారంటున్నారు. ఈ క్యాన్సర్ సెంటర్ని కూడా లెవెల్ 1 క్యాన్సర్ సెంటర్గా అప్గ్రేడ్ అవుతుంది. అదేవిధంగా ఫస్ట్ టైము మంచి పెట్ స్కాన్ ఇక్కడికి రాబోతూ ఉంది. అది ఒక 1.5 monthలో అది కూడా స్టార్ట్ అవుతుంది. దానికి కావాల్సిన టెక్నీషియన్స్ రిక్రూట్మెంటు వర్క్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా తులసి రామచంద్ర ప్రభు గారు
ఇచ్చినటువంటి సర్వీస్ బ్లాక్, దానికి కావాల్సిన ఫైనల్ ప్లాన్స్ అన్నీ కూడా ఫైనలైజ్ అయిపోయినాయి. ఇవి కూడా వాళ్ళు త్వరలో భూమి పూజ చేస్తారు దానికి. సో ఓవరాల్గా జనరల్ ఇష్యూస్ అన్నీ సాల్వ్ చేసాం. ఇంకా అక్కడక్కడ ప్రెస్లో వస్తున్నటువంటి బ్లడ్ బ్యాంకులు ఇష్యూస్ కానీ, మార్చరీలు పోస్ట్ మార్టం దగ్గర ఇష్యూస్ కానీ, అక్కడక్కడ ఉన్నటువంటి చిన్న చిన్న అవినీతి ఏమన్నా ఉంటే అవి కూడా కట్ చేస్తూ ఉన్నాం. ఏదేమైనప్పటికీ ఓవరాల్గా హాస్పిటల్ మీరు ఫీడ్బ్యాక్ తీసుకోండి, చాలా బెటర్ అవుతుంది. క్లీనినెస్ కానీ, ఫుడ్ దగ్గర నుంచి కానీ, ఫుడ్ కూడా బయట నుంచి ఎట్లా పడితే అట్లా తీసుకొచ్చి పెట్టడం, శానిటేషన్ ఇష్యూస్ ఉన్నాయి. సో బయట నుంచి ఫుడ్ అలౌ చేయకుండా, ఎందుకంటే లోకల్గా ఉన్న వాళ్ళే చక్కగా ఫుడ్ అంతా కూడా 100% సర్వ్ చేస్తున్నారు. కాబట్టి బయట వాళ్ళు వచ్చి ఇవ్వాల్సిన అవసరం లేదు. బయట ఎవరన్నా దాతలుండి అన్నదానం అట్లాంటివి చేయాలంటే దయచేసి మీరు పెట్టే డబ్బులు హాస్పిటల్ ఎక్విప్మెంట్కి కానీ, వీల్ చైర్స్కి కానీ ఇలాంటి వాటికి ఇస్తే మాకు హాస్పిటల్ క్లీన్గా ఉంటుంది. అదేవిధంగా నిజంగా హాస్పిటల్కి ఉపయోగపడుతుంది, పేదవారికి ఉపయోగపడుతుంది. లేదంటే మీరు బయట నుంచి తెచ్చేసి ఆ ఫుడ్ అట్లా పెడేసి తర్వాత దాన్ని క్లీన్ చేయకుండా అంతా. కాకినాడ జిల్లా తుని వద్ద జాతీయ రహదారిపై ఆగి ఉన్న లారీని కారు ఢీకొట్టింది. ఈ ఘటనలో కారులో ప్రయాణిస్తున్న 3 మృతి చెందారు. మరొక 2 గాయాలు అయ్యాయి. మృతులంతా రాజమహేంద్రవరం అపోలో ఫార్మసీ ఉద్యోగులు. మృతుల్ని రాజమహేంద్రవరానికి చెందిన గెడ్డెం రామరాజు, హజ్రత్ వాలి, తణుకుకు చెందిన వరాడ సుధీర్కు గుర్తించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం తుని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. తీవ్రంగా గాయపడ్డ గోన శివశంకర్, వెంకట సుబ్బారావుని చికిత్స నిమిత్తం కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. శుక్రవారం విశాఖపట్నంలో జరిగిన సమావేశానికి హాజరై కారులో తిరిగి వస్తూ ఉండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఆగి ఉన్న లారీ విశాఖపట్నం నుంచి మండపేటకు ఐరన్ లోడ్ తో వెళ్తుంది. కేసులు పెట్టి అరెస్టులు చేస్తే బెదిరిపోయేది లేదని, వేధిస్తే మరింత స్ట్రాంగ్ అవుతామని వైసీపీ గుంటూరు జిల్లా అధ్యక్షులు మాజీ మంత్రి అంబటి రాంబాబు అన్నారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఎన్నో ఏళ్ల క్రితం నాటి అంశాల్లో ఇప్పుడు కేసులు పెట్టి వేధిస్తున్నారని మండిపడ్డారు. మరికొద్ది రోజుల్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది కావస్తుంది. కూటమి ఏడాది పాలనలో అక్రమ అరెస్టులు తప్ప ఏమీ లేదు. రాజకీయ నాయకుల అరెస్టులే కాకుండా ఐఏఎస్, ఐపీఎస్ అధికారులపై కూడా అక్రమ కేసులు నమోదు చేసి అరెస్టులు చేస్తున్నారు. వైఎస్ జగన్ హయాంలో పనిచేశారని ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డిలను అరెస్టు చేశారు. ఈ అరెస్టులపై న్యాయస్థానాల ద్వారా పోరాటం చేస్తున్నాం. పులి మీద చంద్రబాబు, నారా లోకేష్ స్వారీ చేస్తున్నారు. ఆ స్వారీ చేయటం ఆపగానే ఆ పులి ఇద్దరిని మింగేస్తుందని చెప్పారు. ఏమైంది ఇప్పుడు వేసిన వాళ్ళకన్నా నేను పెద్ద మగోడినా వేసుకొని జైల్లో ఉంటాం. 70 ఏళ్ళు వచ్చింది. చెప్పే కదా నీకు, నీ ద్వారా ఒరే మొగళ్ళారా వచ్చి రాత్రిపూట వచ్చి తలుపులు కొట్టమన్నారా, ఫోన్ చేయండి వచ్చేసి జైల్లో కూర్చున్నావు అని చెప్పాం కదా. మా రాత్రిపూట వచ్చి మా పిల్లల్ని వాళ్ళని బెదిరించి తీసుకెళ్ళటం ఎందుకు? అయ్యా రాంబాబు గారు మిమ్మల్ని కేసు పెట్టాం, రాపలే తెలుసుకున్నాం, 3 నెలల పాటు రాపలు ఉంచుతాను మా లోకేష్ గారు చెప్పాడు. రండి అంటే బట్ట సర్దుకు నేనే వెళ్తా. ఏం ముందుకు వచ్చి కూడా మళ్ళా ఈ వయసులో ఎవరితో కుస్తీ పట్టను నేను? అర్థం కాలా? నన్ను చూసి వెనకడుగేయట్లా, ముందడుగేయట్లా. ఏదో వాళ్ళ ప్లాన్ ఏదో ఉంది. వాళ్ళు ఏ అడుగేసినా మనం సిద్ధంగా ఉన్నాం. ఇంకేమన్నా దానిలో వాళ్ళు వెనకడుగేని ముందడుగేని. ఇప్పుడు నా పక్కన ఉన్నాయని ముందడుగేశారు కదా, లోపల పెట్టారు కదా, రాజమండ్రి జైలుకి పంపించారు. ఒక కేసు పోతే మళ్ళీ మంగళగిరి ఒక కేసు పెట్టారు. ఇంకే కేసు దొరికినట్లేదు. దొరికితే ఆ కేసు కూడా పెట్టేవాళ్ళు. ఎన్ని రోజులు ఉన్నారండి? 19 రోజులు ఉన్నాడు. ఆఫ్టర్ ఏ స్మాల్ కేస్. అదే ఆయన నేను కాకపోతే మీ బోటి అయితే ఎమ్మటే బెయిల్ ఇస్తేవాళ్ళు, బెయిల్ వచ్చేసేది. పోలీసులు పెద్దగా అడ్డం పడేవాళ్ళు కాదు. మేము అనేటప్పుడు పోలీసులు అడ్డం పడుతున్నారు. అడ్డం పడకపోతే వాళ్ళు సస్పెండ్ చేస్తారని భయం. మొన్న ఈ కేసులో 11 మంది సస్పెండ్ చేశారు కదా. వాళ్ళ బాధ వాళ్ళది, పోలీసు వాళ్ళ బాధ పోలీసు వాళ్ళది. మద్యం కుంభకోణం కేసులో అరెస్ట్ అయిన సీఎంఓ, మాజీ కార్యదర్శి, విశ్రాంత ఐఏఎస్ అధికారి కె ధనుంజయ రెడ్డి, ఓఎన్డీ కృష్ణమోహన్ రెడ్డిలను సిఐడి అధికారులు విజయవాడ ఏసీబీ కోర్టుకి తరలించారు. వారిద్దరిని జడ్జి ఎదుట హాజరుపరిచారు. అంతకుముందు విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిలో వారికి వైద్య పరీక్షలు నిర్వహించారు. ఏపీ మద్యం కుంభకోణం కేసులో ఇప్పటి వరకు 7గురిని సిఐడి అరెస్టు చేసింది. ఇప్పటికే రాజ్ కేసిరెడ్డి, చాణక్య, సజ్జల శ్రీధర్ రెడ్డి, దిలీప్, గోవిందప్ప, బాలాజీలను అరెస్టు చేసిన సిఐడి శుక్రవారం రాత్రి ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డిని అరెస్టు చేసింది. ఈ కేసులో వీరిద్దరూ కీలకంగా వ్యవహరించినట్లు సిట్ అధికారులు తెలిపారు. హైదరాబాద్ లో ప్రతిష్టాత్మకంగా మిస్ వరల్డ్ పోటీ జరుగుతున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా మిస్ వరల్డ్ కంటెస్టెంట్లకు స్పోర్ట్స్ డే ఈవెంట్ నిర్వహించింది. గచ్చిబౌలి స్టేడియంలో నిర్వహించిన పలు క్రీడల్లో కంటెస్టెంట్లు ఉత్సాహంగా పాల్గొన్నారు. మొత్తం 10 స్పోర్ట్స్ ఈవెంట్లు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి బీసీసీఐ వైస్ ప్రెసిడెంట్ రాజీవ్ శుక్లా, మంత్రి జూపల్లి కృష్ణారావు తదితరులు హాజరయ్యారు. Like this, twice more. Step 2, uses full inhalation to go up, full inhalation. And then full exhalation with the sound to bring it behind. Inhale up. Try to fully stretch your arms and elbows. Exhale down to the chest. Once more. Step 3. Inhale, bring your hands up. Keep the fingers pointing straight at the ceiling. Exhale with a sound behind the neck. Inhale up.
Exhale to the chest. మెగాస్టార్ చిరంజీవి దర్శకుడు అనిల్ రావిపూడి కాంబినేషన్ లో ఒక కొత్త సినిమా పట్టాలెక్కిన విషయం తెలిసిందే. ఈ సినిమా కథానాయికగా నయనతార నటించనున్నారంటూ గత కొన్ని రోజుల నుంచి వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఆయా వార్తల్ని నిజం చేస్తూ తాజాగా టీమ్ హీరోయిన్ ని అధికారికంగా ప్రకటించింది. ఇందులో నయనతార కథానాయికగా నటిస్తున్నారని చెప్పింది. ఒక ఆసక్తికర వీడియోను పంచుకుంది. వీడియో చివరిలో చిరంజీవి మేనరిజం లో హలో మాస్టర్, కెమెరా కొద్దిగా రైట్ టర్నింగ్ ఇచ్చుకోమ్మా అంటూ ఆమె చెప్పిన సంభాషణలు ఆకట్టుకునేలాగా ఉన్నాయి. టీంలోకి ఆమెను స్వాగతిస్తూ చిరు సైతం పోస్టు పెట్టారు. హ్యాట్రిక్ మూవీకి స్వాగతం, ఆమెతో కలిసి పనిచేయడం సంతోషంగా ఉందని చెప్పారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ఉచిత బస్సు ప్రయాణానికి ముహూర్తం ఆగస్టు 15 నుంచి ప్రారంభం. మహిళలకి తీపి కబురు చెప్పిన సీఎం చంద్రబాబు. జయహో సైనిక, అందుకు వందనమిక. గుంటూరులో భారీ ర్యాలీతో తిరంగ యాత్ర. నిరంతరాయంగా త్రాగునీరు 360 కోట్లతో సమగ్ర మంచినీటి ప్రాజెక్టు ప్రకటించిన కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని. ఆధునిక మల్టీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ గా జీజీహెచ్, క్యాన్సర్ లెవెల్ 1 హాస్పిటల్ గా నాట్కో సెంటర్. దాతలకు కృతజ్ఞతలు తెలిపిన ప్రజాప్రతినిధులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్ మళ్ళీ కలుద్దాం. నమస్కారం.